హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. మన నేటికి చేయబోయేది బ్రెడ్ అప్పం. ఇది నిండా సులభంగా చేయవచ్చు. దీనికి కావాల్సిన చూసినంట ఒక 7-8 బ్రెడ్స్ వేసి ఎత్తుకుంటా. మళ్ళీ దీంతో 2 అరటిపండు, ఏలకలు, బెల్లం వేసి నూరపోతాము. దీంతో మనం కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కొద్దిగా వేసుకుపోతాము. అట్లేదంట తురిమిన కొబ్బరి కూడా వేసి మనం నూరవచ్చును. ఈ పిండిని చూస్తుంట మనం నూరిన తర్వాత ఒక టెంకాయ మూతల ఆకు, అంటి ఆకు, అట్లేదంట బాదం ఆగుంట కూడా వేసి దాన్ని పోసి మనం ఉడకపెట్టుకోవచ్చును. ఇప్పుడు మనకు ఆప్షన్ లేదు, అందుకోసం మనం ఇన్నె తట్లనే ఆ పిండిని పూసి మనం ఉడకపెట్టి ఎత్తి పుట్టకపోతాము. రెండో ఎట్ట చేసేది చూద్దాం. ఇప్పుడు మనం బ్రెడ్ అప్పం చేసేదానికి ఒక 8 స్లైస్ బ్రెడ్ ఎత్తుంటాను. 2 అరటిపండు, ఏలకలు కొద్దిగా, దీంతో కొద్దిగా బెల్లం, కొబ్బరి, పాలు పోసి అన్నీ నూరుకుంటా. ఏలకలు వేస్తున్నాను, అరటిపండు, మళ్ళీ దీంట్లో బ్రెడ్ వేసుకుంటాను. మనం వీట్ బ్రెడ్ ఉంటా కూడా వేసుకోవచ్చు. నేను నీటికి మిల్క్ బ్రెడ్ ఎత్తుంటాను. మీరు వీట్ బ్రెడ్ ఉంటా కూడా మీరు వేసుకోండి. దీంతో బెల్లం నేను ఒక 150 గ్రామ్ వేస్తున్నాను. అంటే ఇప్పుడు ఒక 25 గ్రామ్ పెట్టేసి ఒక 125 గ్రామ్ దాన్ని వేసి ఉన్నాను. చూసారా, ఒక 25 గ్రామ్ తక్క నేను అట్నే గిన్నెలో పెట్టి ఉన్నాను. మళ్ళీ దీంతో మనం ఎత్తి పోచి మనకు ఎక్కువగా కావాలన్న కోసం కొద్దిగా మనం సాల్ట్ వేసుకుంటాం. దీంట్లోనే పాలు కూడా పోసుకోండి. పోసేసి కొబ్బరి చూస్తుంట నేను తురిమిన కొబ్బరి ఒక 4 చెంచా వేసుకుంటాను. నూరేసి ఒక గిన్నెలో వేసుకుంటాం. మనం ఇడ్న తట్ల నెయ్యి పోసుకుంటాను. నెయ్యి సరిమేయండి బాగా. అంటే మనం పిండి పోసేసి ఉడకపెట్టి ఎత్తేటప్పుడు దాంట్లో అంటకుండా రావాలా, అందుకే మనం నెయ్యి సరిముంటాము. ఇప్పుడు అంటి ఆగు ఉంటా కూడా ఈ ఇడ్న తట్ట పైన కూడా వేసి మనం ఆ పిండి పోసి ఉడకపెట్టి ఎత్తవచ్చును. ఆ రుచి బాగా ఉండు మనకు అంటి ఆకులో వేస్తా. నేను ఇడ్న తట్లనే పోస్తున్నాను. చూసారా, ఇప్పుడు పైన కొద్దిగా తురిమిన కొబ్బరి కూడా మనం ఇట్లా వేసుకోవచ్చు. అది ఒక రుచి ఉండు మనకు. ఎక్కువ తట్ల పోస్తున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసేసి కింద అడుగున ఒక తట్టు పెట్టేస్తాను. మళ్ళీ పైననే ఒక తట్టు కూడా పెట్టేసి దీనిపైన కూడా మనం తురిమిన కొబ్బరి వేసుకుంటాం. మూసి పెట్టేస్తా ఒక 5 నిమిషాలు అవని. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది. ఉడిగిందా చూస్తాను నేను అప్పం. చూసారా, అంటలేదు పిండి. సో ఉడిగిపోయింది. నేను గ్యాస్ ఆఫ్ చేసేసి బయట ఎత్తి పెట్టుకుంటాను. ఇది ఇడ్న ఎత్తగంట దాంట్లోనే మనం మెల్లిగా అప్పం ఎత్తుకొచ్చిన ఈ విధంగా. చూసారా, అన్ని అప్పము ఈ విధంగా మనం ఎత్తి పెట్టేస్తాం. బాగా మెత్తగా ఉన్నా. రుచి అయిన బ్రెడ్ అప్పం రెడీ. నా బ్రెడ్ అప్పం ఎట్ట చేసి చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు రెసిపీస్ మట్టు చూడాలంట చెన్నై సుధా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీస్ మట్టు మీరు చూడవచ్చును.